నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నిందితుడిని ముంబై పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనలు ప్రతివాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి కస్టడీ విధించింది. 29వ తేదీ వరకు పోలీసుల కస్టడీకి అనుమతించింది. మరోవైపు తన దాడిపై సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలాన్ని అందించారు. నిద్రపోతున్న సమయంలో నర్స్ అరుపులు వినిపించాయని నటుడు చెప్పినట్లు సమాచారం. దీంతో తాను కిందకు వచ్చినట్లు సైఫ్ వెల్లడించారు. అయితే అక్కడే దుండగుడిని చూసినట్లు సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్లో తెలిపాడు. करने जा रहे थे, पुलिस ने वो आज ऐड नहीं किया है। बाकी उन्होंने जो इन्वेस्टिगेशन का जो प्रोग्रेस बताया, जो मेरे ख्याल से जो लास्ट टाइम जो रीजन लिए वही सेम रीजन आज ही लिए गए हैं। ऑलरेडी उन्होंने जो वेपन है वो रिकवर कर लिया गया है और उनके जो क्लोथ्स है वो भी रिकवर कर लिए गए और जो फॉरेंसिक को जो भेजना चाहिए था उनको उन्होंने वो सारी चीजें सेंड कर दी है। लेकिन जो इन्वेस्टिगेशन के पॉइंट ऑफ व्यू से जो पुलिस कस्टडी मिलनी चाहिए थी, आज कोई सफिशिएंट रीजन नहीं था पुलिस कस्टडी मिलने के लिए, क्योंकि ऑलरेडी मैंने एक पॉइंट रेज किया है कि वेपन रिकवर एक्यूज की प्रेजेंस इज नॉट रिक्वायर्ड बिकॉज इफ custody is when required when the accused need to be shown something, but already the investigation has been done by the police officer. Just because of the hype, the matter is so hype, it has been taken into the consideration by the court and it has given the 5 days police custody. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, నిందితుడికి కస్టడీ విధించింది కోర్టు విధించినట్టుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో పోలీసులు ఇప్పటికే నిందితుడిని రిమాండ్ చేశారు. అయితే కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పైన వాదనలు కొనసాగిన నేపథ్యంలో కోర్టు మాత్రం ఈ నెల 29వ తేదీ వరకు కూడా ఒక కస్టడీ సంబంధించి విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ యొక్క దాడికి సంబంధించి సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ కూడా పోలీసులు సేకరించారు. అయితే స్టేట్మెంట్ లో చూస్తే మాత్రము కింద అగంతకుడు తన ఇంట్లో ఉన్న ఒక వ్యక్తితో గొడవ పడుతున్నారు. తనకు సంబంధించిన నర్సు ఒక్కసారిగా అరుపులు వేయటంతో తాను కిందికి వచ్చాను. దీంతో ఒక వ్యక్తి కింద కనిపించాడు. అతనితో కొత్త తెనుగులాట కూడా జరిగింది. అప్పుడే తన వద్ద ఉన్న కత్తి తీసుకొని తన పైన దాడి చేశాడని చెప్పి కూడా పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో చూస్తే ప్రధానంగా నిందితుడిని కూడా మరోసారి సీన్ ఆఫ్ అఫెన్స్ తీసుకొస్తారు. సైఫ్ అలీ ఖాన్ ఇంటికి తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. అయితే ఏ విధంగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్ళాడు, దాని తర్వాత ఏం జరిగింది, మినిట్ టు మినిట్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా పోలీసులు చాలా క్లుప్తంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అయితే దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే బాంద్రాకు సంబంధించిన ఏరియా చాలా పూర్తిగా పోలీస్ బందోబస్తు ఉంటుంది, ఎప్పటికీ నిఘా నీడలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక వ్యక్తి లోపలికి రావడం అనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.